ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో మురళి శంకరం, రావయ్య. కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి ట్యూషన్ చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి పదండి. అయ్యో, కూర్చోండి. మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిటి? ఏమిట్రా పొద్దున్నే ఆవరం దాకొచ్చినలాగా మొహం ఏట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం చెప్తారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా? రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? అవు మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా, నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నంగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో. ఎట్లా చెప్పాలి దొరా? అది నిజారా? పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు అనుకోరా, ఒక్క గుర్తు అయితే ఉన్నది దొరా. ఏమిటది? మా మరదలి సిగ్గుబిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? పక్కింటి పంకజం చేరా? మీకెట్లేరకా? వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేండే గారు, అమ్మగారు గంత దూరంకి లెమ్మనుకో తెస్తే కాడ పెట్టంటారేంటి? చేతులతో తీసుకొని చేతులతో కుదరదని చెప్పాను కదా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అబ్బే, చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందా? ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి పెట్టుకుంటున్నారండి? అలా పెట్ట పోజు బాగుంటుందని పెట్టానే. పోసు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాకా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద తొట్టు, కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారలు. హలో స్వీట్హార్ట్, హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు వాడిని నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీబు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రానికి చెప్తా. ఆ క్రాక్ మాస్టర్కి ఎవరు భయపడతారు? ఏంటి, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగళి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ తెలిస్తే ఎవరెతను?
ఆ ఫ్రిడ్జ్ తిప్పేయండి, ముందు ఫ్రిడ్జ్ తిప్పేయండి, తిప్పేయండి సార్, తిప్పేయండి బాబు, తిప్పేయండి. వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోకపోవడం ఏమిటి బాబు, ఇన్స్పెక్టర్ లగేజ్ ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్. దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలి అవతల మారేశారు. ఐ సీ. ఎక్కడ్రా మీ బాస్? పొలిటీషియన్లు కుడి ప్యాకెట్లోను పోలీసులు ఎడం ప్యాకెట్లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా? ఎక్కడో చెప్పాలట్రా, దారి తెప్పొచ్చావు, తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో. రాస్కల్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా, చెప్పు. మీ బాస్ ఎక్కడ? అక్కడ. ఫుడ్ కూడా పెట్టకండి రాస్కల్ కి. సభాష్ మురళి, సభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరేగాని అలా ఒంటరిగా దిష్టి తీస్తారా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఏమిటి, ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదుర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా, బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావునా? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్ల కంటే సిగ్గుపడ్డానికి కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య, వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూటు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెత్తును వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లిని పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. ఆ? రాయుడు గారింట్లోంచి లేకదోడిని లాక్కొచ్చినట్లు నాకు రావాల్సి వచ్చింది. ఆ? మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, ఆ. వాడిది నా పెంపకం అండి. ఆ. చూసారా, నా మాట దెవదాటాడేమో. చూడండి, ఆ. మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. పెట్టించేయ్. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం ఏంటి? మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిది కుజదోషం అని చెప్పు. ఆ, కుజదోషమా? ఆ, ఆ, ఏం దోషం అన్నారు? ఆ కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడు పట్టించుకుంటారని చెప్పు. ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం